పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాన్ని పెంచుతున్నాయి సార్. ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా ఇరాన్పై భీకర దాడులకు పాల్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా మద్దతు తెలియజేశాయి సార్. సో ప్రతి దాడి ఏ రేంజ్లో ఉండవచ్చు? ఇజ్రాయెల్ చేసే ప్రతి దాడి అంటే ఈ ప్రతిదాడి బహుశా ఇప్పటి వరకు దీన్ని ఊహించడం కాదు, స్పెక్యులేషన్. ఆల్రెడీ ఇజ్రాయెల్కు చెందిన వివిధ స్థాయిల్లో ఉండే ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టరే మాట్లాడాడు, మేము కోరుకున్న సమయంలో, కోరుకున్న రీతిలో, కోరుకున్న పద్ధతిలో, కోరుకున్న చోట మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రైమ్ మినిస్టరే ప్రకటించాడు. అందువల్ల ఇట్స్ నాట్ ఎ రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్. అంటే మీరు ప్రతిసారి నాకెలా తెలుస్తుంది భవిష్యత్తు గురించి అని అంటారు అని అనవచ్చు కనుక. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రతినిధుల ప్రకటనలు ఉన్నాయి. దే నో నీడ్ టు స్పెక్యులేట్. సో ఏ స్థాయిలోనైనా గత హిస్టరీ కూడా తీసుకున్న ఇజ్రాయెల్ ఏనాడు ప్రతీకారం తీర్చుకోకుండా చేతులు ముడుకొని కూర్చోలేదు. ఇజ్రాయెల్ స్వభావమే కాదు, ఇప్పటి వరకు ఈ నియర్లీ 7 దశాబ్దాల ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్లో ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలందరితో యుద్ధం చేసింది. కొన్ని దేశాలతో శాంతి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి, జోర్డాన్, ఈజిప్ట్ అని. సో ఇలా సిరియా, లెబనాన్, ఇలా అనేక దేశాలపైన ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంది. సో అందువల్ల ఈ ఇజ్రాయెల్కి ఏం కొత్త కాదు ఈ దాడులు చేయడము, యుద్ధాలు చేయడం అనేది. సో అందువల్ల ఇజ్రాయెల్ ఖచ్చితంగా అటాక్ చేస్తుంది, అందులో అనుమానం లేదు. అటాక్ ఏ రకంగా చేస్తుంది? ఇప్పుడు గతంలో సిరియా రాజధాని డమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి, ఇజ్రాయెల్ మాకు సంబంధం లేదన్నది ఇజ్రాయెలే చేసిందని ఇరాన్ ఆరోపించింది. సో ఆ దాడిలో ఇరాన్ జనరల్స్ మరణించాక ఇరాన్ ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించి ఇజ్రాయెల్ పైన అనేక క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే అది వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్కు తీవ్ర నష్టం కలిగించే రీతిలో ప్రయోగించడే కావు. ఎందుకంటే అందులో అన్నిటినీ ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది, ఇజ్రాయెల్ తిప్పికొట్టగలిగింది. అంటే అది అర్థమయ్యేది ఏంటంటే మనకు అది సింబాలిక్ మాత్రమే. ఇప్పుడు ఆ సింబాలిక్ దశ దాటి ఇజ్రాయెల్ డిఫెన్స్ స్ట్రక్చర్స్ను, ఇజ్రాయెల్ రక్షణ వలయాల్ని ఛేదిస్తూ ఇరాన్ అటాక్ చేసింది. కానీ ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇరాన్ అటాక్లో ఎక్కడా పౌరుల టార్గెట్ లేదు. మీరు ఇజ్రాయెల్లోమో గాజాలో జరిపిన దాడుల్లో ఇప్పటికి 40,000 మంది చనిపోయారు. నేనేమి ఇరాన్ సమర్థిస్తలేను, కానీ ఉన్న రియాలిటీని చెప్తున్నాను. లెబనాన్ పైన జరిపిన దాడిలో కూడా 800 మంది చనిపోయారు ఇప్పటికీ. కానీ ఇప్పటి వరకు అయితే, ఇప్పుడు ఇరాన్ అంతకుముందు హమాస్ జరిపిన దాడిలో అన్యాయంగా ఇజ్రాయెల్ పౌరులను చంపారు. ఇవాళ మొన్న ఇరాన్ జరిపిన దాడిలో ఒక్క ఇజ్రాయేలీ పౌరుడు చనిపోలే, ఒక పాలస్తీనా వలస కూలి చనిపోయాడు, ఒక్క చనిపోయారు, పాలస్తీనా వలస కూలి. తర్వాత ఇంటర్నల్గా టెర్రరిస్ట్ మాస్ షూటింగ్లో 8 మంది చనిపోయారు, అది మాత్రం నిజం. ఇరాన్ జరిపిన అటాక్ ప్రధానంగా F-15, F-35 లాంటి యుద్ధ విమానాలు మోహరించి ఉన్న ఎయిర్ బేస్ను ఇరాన్ అటాక్ చేసింది. అలాగే ఇజ్రాయిల్ నిఘా సంస్థ అయిన మొసాద్ హెడ్ క్వార్టర్స్ను టార్గెట్ చేసింది. టెల్ అవీవ్, జెరూసలం వరకు కూడా ఇరాన్ క్షిపణులు వెళ్ళాయి. అంటే ఇరాన్ గతంలో చేసిన సింబాలిక్ అటాక్ను మించి ఇరాన్ డిఫెన్స్ సిస్టాన్ని ఛేదిస్తూ అటాక్ చేసింది. సో ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా తర్వాత ఆ రోజు ఇరాన్ అటాక్ చేసినప్పుడు కూడా స్పందించింది. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్న నగరం పైన అటాక్ చేసింది, కానీ ఎక్కడా నేరుగా న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేయలే. అంటే బహుశా ఇజ్రాయెల్ కూడా ఆ రోజుల్లో సింబాలిక్గానే అటాక్ చేసింది, ఒక్క ఇరాన్ పౌరుడికి చావలేదు, ఏమీ కాలే. సో ఆ దశలో లాస్ట్ ఫేజ్లో ఎప్పుడైతే డమాస్కస్లో ఇజ్రాయెల్ చేసిన దాడిగా ఆరోపించబడుతున్న దాంట్లో ఇరాన్ జనరల్ చనిపోయాక ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్నాయి, కానీ అది మోస్ట్లీ సింబాలిక్గా నడిచింది. ఇప్పుడు సింబాలిక్గా కాకుండా స్ట్రాటజిక్గా అటాక్ జరుగుతున్నాయి. అందువల్ల ఈసారి ఇజ్రాయెల్ భారీగా దాడి చేయవచ్చు అని అంటున్నారు. ఎలా చేస్తుంది అంటే ఇజ్రాయెల్ ప్రతినిధులు మాట్లాడుతున్న దాంట్లో చూస్తే, ఒకటి ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే చాలా ప్రమాదకరమైన పర్యవసనాలకు దారితీస్తుంది. ఇరాన్ అణుబాంబు తయారు చేయడం అనేది
ఇజ్రాయెల్ భద్రతకే కాదు ప్రపంచ భద్రతకు ప్రమాదం గనక ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీని నిర్వీర్యం చేసే రీతిలో దాడి చేస్తామని ఇజ్రాయెల్ మాట్లాడుతోంది. ఇందుకు కౌంటర్గా ఇరాన్లో మనం అణుబాంబు తయారు చేయాల్సిందే, ఇజ్రాయెల్కు అణుబాంబు చూపి బెదిరించాల్సిందే అని అక్కడ హార్డ్లైనర్స్ పెరిగారు. ఇక్కడ హార్డ్లైనర్స్తోమో ఇరాన్ను నార్మల్గా కొట్టవద్దు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను టార్గెట్ చేస్తూ నిర్వీర్యం చేయాలి అని. ఇది మొదటిగా వచ్చే ఒక డేంజరస్ సిగ్నల్. రెండవ డేంజరస్ సిగ్నల్ ఏంటంటే ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలి అని. దీన్నే రెజీమ్ చేంజ్ అంటారు. ఇప్పుడు అమెరికా ఇరాక్లో వెళ్ళి సద్దాం హుస్సేన్ని చంపేసింది, మీకు లిబియాలో వెళ్ళి గడాఫీని చంపేసింది. అప్పుడు బుష్ చెప్పింది ఏంటంటే ప్రజాస్వామ్యము మేము మా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ళైంది, 30 ఏళ్ళైంది యుద్ధం జరిగి. నా గుర్తు ఫస్ట్ గల్ఫ్ వారు నా మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అంటే 1991లో. 33 ఇయర్స్ అయింది అమెరికా ఇరాక్పై యుద్ధం మొదలు చేసి. ఏమైంది ఇప్పుడు ఇరాక్లో ప్రజాస్వామ్యం ఉన్నదా? అమెరికా తరహా ఎన్నికలు జరుగుతున్నాయా? అంటే ఎంత అబద్ధమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మీరు ఇరాక్లో ఉన్న సద్దాం హుస్సేన్ను తొలగించి ప్రజాస్వామ్యం ఇస్తాం, అందుకే ఇరాకీ ప్రజలు మాకు పుష్పగుచ్చాలతో స్వాగతం చెప్తారు అని అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఆ రోజు ప్రకటన చేశారు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఇరాక్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అమెరికా నెలకొల్పిందా? ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు తాలిబాన్లను కూల్చి 20 ఏళ్ళ తర్వాత అమెరికా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిందా? మళ్ళీ అదే తాలిబాన్లకు అధికారం కట్టబెట్టి వెళ్ళిపోయింది. మీరు లిబియాలో గడాఫీని తొలగించారు. ఏం జరిగింది లిబియాలో? ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా? సో అందువల్ల ఈ ప్రజాస్వామ్యము పేరిట తమకు వ్యతిరేక ప్రభుత్వాల్ని మార్చేస్తాం, వాళ్ళు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కనుక మేము మార్చేస్తాం. ఇది ఇప్పుడు థియరీ, అమెరికా థియరీ, ఇజ్రాయెల్ చెప్తుంది. దీన్నే రెజీమ్ చేంజ్ అంటారు. అంటే ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వం, అయతుల్లా ఖమేనీ మత గురువుగా ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వము 80% ఇరాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కనుక ఆ ప్రభుత్వాన్ని మేము మార్చేస్తామంటున్నారు. ఆ ప్రభుత్వము మంచిదని నేను అంటలేను, ఖచ్చితంగా దుర్మార్గమైన నిరంకుశ మతఛాందస ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వాన్ని విదేశీ శక్తులు వచ్చి తొలగించాలని ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటే సమాజంలో ప్రజలు ఎమోషనల్గా ఆ ప్రభుత్వం వెనకాల ర్యాలీ అవుతారు. నిన్నటిదాకా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయేలీ ప్రజల వ్యతిరేకతను చూశాడు. ఈ యుద్ధమే హమాస్ దాడే జరగకపోతే ఇప్పటికీ బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడే కాదు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆయన తిరుగుబాటు చేశారు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో చిక్కుకుందా, ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు వెనకాల ప్రజలంతా సమీకృతమవుతున్నారు. అందువల్ల వారి ఆబ్జెక్టివ్ కూడా నెరవేరదు. ఇవాళ అన్పాపులర్గా ఉన్న ఒక నిరంకుశ ప్రభుత్వం కాస్త ప్రజల మద్దతు పొందుతుంది. అందువల్ల ఇరాన్లో ఏ ప్రభుత్వం ఉండాలి అని ఇరాన్ ప్రజలు నిర్ణయించుకోవాలి, మనం కాదు నిర్ణయించేది. పోనీ నిజంగానే ఇరాన్లో ఒక నిరంకుశ మతఛాందస ప్రభుత్వం ఉంది కనుక దాన్ని తొలగించడం ఒక సదుద్దేశంతో ఇజ్రాయెల్ వెళ్తోంది అంటే మరి సౌదీ అరేబియాలో కూడా నిరంకుశ రాచరిక మతఛాందస ప్రభుత్వం ఉంది కదా. ఆ ప్రభుత్వాన్ని మార్చడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేయదు, అమెరికా ప్రయత్నం చేయదు. ఆ మాటకైతే ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చెప్తుంది, మేము ఇరాన్పై జరిపే దాడిలో మాకు సౌదీ అరేబియా, ఇతర జోర్డాను, ఇతర అరబ్ దేశాల మోడరేట్ అరబ్ సున్నీ నేషన్స్ కూడా మేము కలుపుకొని వెళ్తామంటున్నారు. అంటే ఎంత ప్రమాదకరమైన వ్యూహం చూడండి. ఇరాన్ షియా కంట్రీ కనుక షియా సున్నీ తగాదాల్ని కూడా మేము రెచ్చగొడతాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. అలా మాటకొస్తే హిజ్బుల్లా షియా, మరి పాలస్తీనియల్ సున్నీ, మరి పాలస్తీనీల కోసం హిజ్బుల్లా ఫైట్ చేయడం లేదా? అందువల్ల అది షియా సున్నీ డివిజనే కాదు, ఎంటైర్ ముస్లిం సాలిడారిటీ కూడా దారి తీయచ్చు. సో అందువల్ల మీకు అంటే ప్రత్యర్థుల్లో ఉన్న డివిజన్స్ను వాడుకుందామని చూస్తే దాని పర్యవసనం ఎలా ఉంటుందో చెప్పలేము. అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని నిర్వీర్యం చేయడము, ఇరాన్లో రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్నే తొలగిస్తాము అనే రీతిలో ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. అది జరిగితే ఏమవుతుంది, ఇరాన్లో ప్రభుత్వాన్ని తొలగించి ప్రజలు ఎన్నుకునే ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఇజ్రాయెల్ పప్పెట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ ప్రజలు ఇంకెట్లా రియాక్ట్ అవుతారు? అందువల్ల ఈ 2 రకాల వ్యూహాలు అయితే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యూహాలు. అది ఏ రకమైన పర్యవసనాలకు దారి తీస్తుందో ఎవరము చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు తమ న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేస్తుంటే ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? మరి ఇరాన్ అంతా ఇంపార్టెంట్గా ఉంటుందా అనేది క్వశ్చన్.
అలాగే ఇరాన్లో ప్రభుత్వాన్నే మార్చాలనుకున్నప్పుడు వారు ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్కైనా ఇరాన్ వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది కదా. అందువల్ల చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్కి అయితే దారి తీసే వాతావరణం కనపడుతుంది.